శ్రీలీల కూడా పాపం శ్రీలీల ఐరన్ లెగ్ అని చెప్పని శ్రీలీలని బాగా టార్గెట్ చేస్తున్నారు. ఆ శ్రీలీలని తెలుగు అమ్మాయి వచ్చి సినిమాల్లో ముందుకు వెళ్తూ ఉన్న క్రమంలో అమ్మాయి మీద ఐరన్ లెగ్ అని చెప్పని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అంటే ఎందుకు అంటున్నారు అని అంటే ఆ అంశాన్ని స్కంద సినిమా పాపం ఫ్లాప్ అంట. అట్లాగే ఆదికేశవ ఫ్లాప్ అంట. మరీ దారుణమా? ఓ నేను చూడలేదు. తర్వాత ఎక్స్ట్రా అది కూడా ఎక్స్ట్రాగానే ఉందంట కదా, అది కూడా అంతే ఉందంట కదా. ఇప్పుడు గుంటూరు కారం ఇది కూడా డమాలట. అంటే మొన్న భగవంత్ కేసరి బాలకృష్ణ గారి తీసిన సినిమాలో మాత్రం కొంత ఇది వచ్చింది. ఆ సినిమాలో హైలైట్ ఏంటంటే బాలకృష్ణ గారు. ఇప్పుడు బాలకృష్ణ గారు ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది. అంటే ఆయన ఏది చేసినా అంటే ఆయనకి నడుస్తుంది. ఇప్పుడు ఆయన ప్రపంచం నడుస్తుంది. ఇప్పుడు ఆ వయసులో ఆయనకి మాస్ ఫాలోయింగ్ ఏంది, ఇదేంది బాలయ్య బాబు పెప్సీ కోకోకోలా ఏందో ఉందండి. ఆ గోళ అదేదో అసలు ఎక్కడ పోయినా అది వినిపిస్తుంది. మీకు తెలవదా? వెళ్ళాలి మీరైతే. బయట ఎక్కడ పోయినా కానీ అదొక సౌండింగ్ అనమాట. మరి అదొక్కటే ఆయన సక్సెస్ తోటి పాపం మా అమ్మాయి కూడా నెట్టుకొచ్చిందేమో. మొత్తానికి పాపం అమ్మాయిని అంతా కామెంట్స్ అన్నీ అయ్యాయి. ఐరన్ లెగ్ అని చెప్పి గొడవ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అది మంచిది కాదు, అది మంచి విధానం కాదు. పాపం అమ్మాయి ఏదో తన ప్రయత్నం తాను చేసింది. సినిమాలో మంచిగా డ్యాన్స్ వేసింది, మంచి డ్యాన్సే వేసింది. కాకపోతే సినిమాకు సంబంధించిందంటే ఆ మాడ్యులేషన్ కానీ, సినిమాలో తన డైలాగ్ డెలివరీ కానీ, తన నటన కానీ ఎక్కడా కూడా తన ప్రతిభ సరిపోలేదు. మొన్న మహేష్ బాబు అన్నాడు, వామ్మో ఈ అమ్మాయి డ్యాన్స్ వేయాలి, ఈ అమ్మాయితో డ్యాన్స్ వేయాలంటే హీరోలకి చిరిగిపోయిద్ది అన్నాడు. తాట రేగిపోయిద్ది అన్నాడా? మీరు బాగా కనిపెట్టారు. ఆ తాట రేగిపోయిద్ది అన్నాడు. పాపం ఆ తాట రేగిపోవటం ఏమో కానీ సినిమా తాట రేగిపోయింది. సరే ఏదైనా కానీ అలాంటి కామెంట్స్ అలాగా పాపం అమ్మాయిని టార్గెట్ చేయటం కూడా సమంజసం కాదు. ఎందుకంటే 4 సినిమాలు పాపం ఎవరైనా హిట్ అవ్వాలని చేస్తారు కానీ ఫ్లాప్ అవ్వాలని చేయరు కదా సినిమాని. పాపం అనుకోకుండా ఇది కనుక హిట్ అయినట్టయితే అమ్మాయి కెరీర్ ఎక్కడికో వెళ్ళుండేది. బట్ ఇది హిట్ ఇది సినిమా డమాల్ అనేది కొంచెం ఎట్లయినా కానీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశం అమ్మాయికి సంబంధించి. కాకపోతే అమ్మాయి ఏంటంటే కొంచెం సినిమాల్లో మొన్న మహేష్ బాబు చెప్పారు, ఎక్కడైనా షూటింగ్ జరుగుతుంటే వచ్చి అక్కడ కూర్చొని అబ్జర్వేషన్ చేస్తూ ఉండిద్ది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సినిమాల్లో వాళ్ళందరితో కాస్త ఇంటరాక్ట్ అవుతుండిద్ది. కొత్తగా ఇది అవ్వాలనుకుంటుంది కాబట్టి, సక్సెస్ కొట్టాలనుకుంటుంది కాబట్టి కొంచెం అందరితో పాజిటివ్గా వెళ్ళటం, అనవసరమైనటువంటి ఖర్చులకి డిమాండ్ చేయకపోవటం, పారితోషికం విషయంలో కొంత మినిమంగా వెళ్ళటం, వాళ్ళు ఇచ్చినటువంటి దాని వరకు వెళ్ళటం, ఇలాంటివి కొన్ని అమ్మాయి కొంత సినిమాల్లో ఎదగటానికి కావాల్సినటువంటి ఏదైతే ఉన్నాలో అవన్నీ తను ముందుకు వెళ్తుంది ఆ స్టెప్స్లో. కాకపోతే ఆ డైలాగ్ డెలివరీస్ కానీ, ఆ మాడ్యులేషన్ కానీ, వాయిస్ ఇది కానీ, ఎవరో వాయిస్ కూడా మరి డబ్బింగ్ అని చెప్పించారు, సెట్ అయినట్లేదట. దాంతోపాటు డ్యాన్స్ మినహా మిగిలింది ఎక్కడ తను సరిపోవాలా. ముందు హీరోయిన్ అనంటే ఈ మహేష్ బాబు పక్కన ఇది అవ్వాలి, కానీ అక్కడెక్కడ కొంత మ్యాచ్ కూడా కాలేదనేటువంటి విమర్శ కూడా వచ్చింది. సరే మహేష్ బాబు కొన్ని షార్ట్స్ విషయంలో చాలా ఎక్స్ట్రాడినరీ చేశారు. బట్ స్టోరీలోనే దమ్ము లేదు.